లిక్కర్ స్కామ్ వ్యవహారంలో విజయసాయిరెడ్డి గుట్టు మొత్తం విప్పే ప్రయత్నం చేశారా? లేదంటే కొత్త చిక్కులు తెచ్చిపెట్టారా? ఇదే తాజాగా సిట్ విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి ఏం చెప్పారు అనేది, అలాగే చాలా వ్యవహారాలు అంటే ప్రధానంగా 4 అంశాల గురించి ప్రశ్నించారు ఆయన్ని. అందులో కొన్ని విషయాలైతే మాత్రం రాజ్ రెడ్డికే లేదంటే మిథున్ రెడ్డికే తెలుస్తాయి, నాకు తెలియదు, అవి వాళ్ళనే అడగాలని చెప్పారని చెప్పడం. అంతేకాకుండా కొన్ని కొత్త పేర్లు కూడా తెర మీదకి వచ్చినాయి. గతంలో ఈ లిక్కర్ వ్యవహారానికి సంబంధించిన సమావేశాల్లో మిథున్ రెడ్డితో పాటు వాసుదేవ్ రెడ్డి, సత్యప్రసాద్, కసిరెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి వీళ్ళందరూ పాల్గొన్నారు. కేవలం 2 మీటింగుల్లో మాత్రమే నేనున్నాను, తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు అనేది. అంటే ఉన్నది ఉన్నట్టు వాస్తవాలు అయితే చెప్పే ప్రయత్నం అయితే చేశారు విజయసాయిరెడ్డి అనేది. అలాగే ఆయనకి వ్యక్తిగతంగా కూడా అంటే పార్టీలో ఆయనకు జరిగిన అవమానాలు, నెంబర్ 2 స్థానం దగ్గర నుంచి 2000వ స్థానానికి పడిపోయానని చెప్పి తర్వాత గ్రహించాను ఏం జరిగింది అనే విషయం కూడా. అంటే ఒకటి, ఆయన మనసులో చాలా ఆవేదన, చాలా బాధ ఉంది. అదే నేపథ్యంలో లిక్కర్ స్కామ్ జరగలేదు అని అయితే మాత్రం ఆయన ఎక్కడ చెప్పట్లేదు, మొత్తం అంతా వాళ్ళకే తెలుసు అనేది కొన్ని కొత్త పేర్లు కూడా తెర మీదకి రావడం. ఏం జరగబోతోంది ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సరే, అసలు బిగ్ బాస్ ఎవరు ఈ స్కామ్లో అనేదే ఇప్పుడు ఒక చర్చ జరగబోతుందా కొన్నాళ్ళ పాటు? అసలు విజయసాయిరెడ్డి ఏం చెప్పారు? నిన్న మనం ఏం మాట్లాడుకున్నాం, అది తప్పించి కొత్తగా ఏం కనిపించలేదు. పేర్లు వచ్చినాయి అంతే. పేర్లు కూడా మనం నిన్న పేర్లు అనుకోలేదు అంతవరకే. మీటింగ్ జరిగింది, వాళ్ళ ముందుగా 2-3 మీటింగులు జరిగినాయి. ఆ మీటింగులు విజయసాయిరెడ్డి కూడా తెలుసు. ఆ తర్వాత విజయసాయిరెడ్డిని పక్కన పెట్టారు అని నిన్ననే నేను చెప్పాను. అదే జరిగింది. ఇప్పుడు అదే కదా చెప్పింది. మీటింగుల తర్వాత అసలు పాలసీలో నాకు సంబంధం లేదన్నారు. వీళ్ళు ఏమన్నారు, విజయసాయిరెడ్డే పట్టుకొచ్చాడని చెప్పారు. ఇదివరకు కూడా అదేంటది డ్రగ్స్కి సంబంధించి ఏం చెప్పేవాళ్ళు, విజయసాయిరెడ్డి అక్కడికి వెళ్ళి మాట్లాడొస్తే మధ్యలో మిథున్ రెడ్డి పట్టుకొస్తే మధ్యలో సజ్జల రామకృష్ణారెడ్డి తీసుకెళ్లి జనాలకు పంచాడు భార్గవ రెడ్డి ద్వారా అని చెప్పేసి చెప్పురాలా. ఓ పెద్ద రూట్ మ్యాప్ కూడా ఇచ్చారు కదా డ్రగ్స్ ఎక్కడి నుంచి ఎక్కడికనేది. ఒక్క చెంచా డ్రగ్ కూడా పట్టుకోలేదు. కానీ ఎలా ప్రచారం జరిగింది? ఇప్పుడు లిక్కర్కి సంబంధించింది ఏంటంటే, నేను ఇంతకుముందు కూడా చెప్పా కదా, డిస్టిలరీస్ చుట్టూ నడుస్తుంది అది. ఆ డిస్టిలరీస్ అన్నీ తెలుగుదేశం వాళ్ళయ్యే, అందరూ తెలుగుదేశం వాళ్ళే. ఇప్పుడు ఎవరైతే ఇందులో ఎస్పీవై రెడ్డి పేరు చెప్పారు, ఎస్పీవై వాళ్ళకి సంబంధించిన కంపెనీకి వాళ్ళు కూడా వచ్చి చెప్తే 100 కోట్లు ఇప్పించాను నేను అని చెప్పాడు ఆయన కసిరెడ్డికి. అవును, అరబిందో వాళ్ళ దగ్గర. మరి అంటే ఏంటి, ఎస్పీవై వాళ్ళు ఎవరు తెలుగుదేశం వాళ్ళే కదా. అప్పుడు వైసీపీ తరఫున గెలిచిట్టుకు వచ్చినటువంటి ఆయనే కదా, రెడ్డి గారి కుటుంబమే కదా ఇప్పుడు అది నడిపేది. అట్లాగే ఇంతకుముందు నేను చెప్పినట్టు తెలుగుదేశం వాళ్ళే మొత్తం డిస్టిలరీస్ కాబట్టి వాళ్ళు ఇచ్చి ఉంటారు, లేదా వాళ్ళ దగ్గర నుంచి అప్పుడు తీసుకుని ఉంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ ఉన్నాయండి గన్లన్నీ ఎవరి చేతిలో ఉన్నాయి, ఇవాళ టీడీపీ వాళ్ళ చేతిలో ఉన్నాయి. అంతకుముందు వైసీపీ వాళ్ళ చేతిలోకి వెళ్ళి గన్లు ఎవడైనా తీసుకోండి, కేటాయించేది ఒకళ్ళ పేరు మీద, జరిగేది మరొకళ్ళ పేరు. ఎవడు పవర్లో ఉంటే వాళ్ళు లాక్కోవడం అనేది 2014 తర్వాత పతాక స్థాయికి జరిగింది. అంతకుముందు ఇంత దారుణం లేదు, ఉమ్మడి రాష్ట్రంలో ఇంత దారుణం లేదు. విభజిత రాష్ట్రంలోకి వచ్చాక ఇసుక కాంట్రాక్ట్ మీకున్నా సరే తవ్వుకునేది అధికార పక్షముడే, మద్యం కాంట్రాక్ట్ మీకున్నా సరే షాప్ ఇడికి ఇచ్చేయాలా, లేదా లాభంలో వాటా ఇచ్చేయాలి, ఆడేం పెట్టుబడి పైసా పెట్టడు. గనులు ఎవడి పేరుతో ఉన్నా సరే వీడికి ఇచ్చేయాల్సిందే. లేదంటే కనుక నువ్వు కూలీ లెక్కన, కూలీలకు డబ్బులు ఇచ్చినా నువ్వు పెద్ద కూలీ లెక్కన సూపరింటెండెంట్ లెక్కన నువ్వు డబ్బులు తీసుకోవాలి, అసలు లాభం అంతా అడిగి ఇచ్చేయాలి. అట్లాగే ఇది ఇప్పుడు లిక్కర్ అనేటటువంటిది అదే కదా జరిగేది. ఇప్పుడు ఆ రోజున ఉన్న కంపెనీలే ఇప్పుడు నడుస్తున్నాయి. అయ్యే డిస్టిలరీసే ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా సరుకులు సప్లై చేస్తున్నాయి. అక్కడ ఈయన చెప్పింది ఏంటి, ఒకటి రాజకేశిరెడ్డి మీద ఈయన కసి ఉందనేది స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే వాస్తవంగా రాజకేశిరెడ్డిని జగన్మోహన్ రెడ్డి ఈయనకి పరిచయం చేశారట, మనవాడే కొంచెం ఎదిగేలా చూడు అని చెప్పేసి. అసలు రాజకేశిరెడ్డి అంటే జగన్మోహన్ రెడ్డికి బంధువా సార్? బంధువు అని ఏం చెప్తున్నారా, నేను చెప్తున్నారు. అదే అయ్యి ఉండొచ్చు. అయితే మరి బంధువులు బోల్డ్ అంతమంది ఉంటారు కదా. ఇప్పుడు అందరూ కూడా 100 కోట్లు ఈయన పని కట్టుకుని ఎలా ఇప్పించారు అని డైరెక్ట్ గా ఆయనకి. అదే కదా స్పెషాలిటీ. ఇప్పుడు కదా కసి వచ్చింది, అప్పుడు లేదు కదా. అప్పుడైనా మేబీ ఇప్పుడు ఒకటండి, వ్యాపారాలు చేయడానికి సంబంధించి ఇప్పుడు రాజకీయ నాయకులలో ఈ వ్యాపారాలు చేయాలి అంటే ఎవడో అండ ఉండాలి, ఆశీస్సులు ఉండాలి. ఊరికినే ఎవడికి పడితే అడిగి ఇవ్వరు. జగన్ మనిషి అన్నప్పుడు కాబట్టి పిచ్చి ఉంటాడు. అరబిందో వాడు ఊరికినే ఇస్తాడా? అరబిందో బెనిఫిట్స్ పొందినందుకే వచ్చకపోయినా అది ఆ లెక్కనైతే క్విట్ ప్రో అని పెట్టాలి కేసు. బేసిక్గా ఇక్కడ రాజకేశిరెడ్డిని ప్రమోట్ చేసి లేదా రాజకేశిరెడ్డిని ముందు పెట్టినట్టున్నారు, ఆ తర్వాత విజయసాయిరెడ్డిని పక్కన పెట్టేసినట్టున్నారు ఆ యాక్టివిటీ. అందుకని ఆ కసి కొంచెం పెరిగి ఉండొచ్చును మేబీ. ఓవరాల్గా ఈ ఉదంతంలో రాజకేశిరెడ్డి చెప్పే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది అంతే. అతను చెప్పినా కూడా అతను ఆధారాలు ఇవ్వాలి. ఇప్పుడు ఏంటంటే బేసిక్ ఇక్కడ సమస్య ఏంటంటే
కుంభకోణం జరిగింది, వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు లాక్కున్నారు ఫ్యాక్టరీలు, ఆ ఫ్యాక్టరీ లాక్కునేసి వీళ్ళు ఇక్కడ ఈ బ్రాండ్లన్నీ ఇచ్చారు, అమ్మారు, డబ్బులు తీసుకున్నారు. డబ్బులు తీసుకున్నది ఎవరు? కంపెనీలు, షాపుల దగ్గర కాదు. ఇక్కడ డబ్బులు తినడానికి కుదిరింది. వీళ్ళు ప్రొజెక్ట్ చేస్తుంది ఏంటి? కంపెనీలకి క్యాష్లో డబ్బులు ఇచ్చారు, అవి అక్కడి నుంచి కలెక్ట్ చేసుకున్నారు అని కదా. ఇప్పుడు అక్కడ అసలు లెక్క లాజిక్ కావాల్సింది, అది తేలాల్సినటువంటి అంశం. ఇక్కడ ఏంటంటే ఈయన కర్ర వెరక్కుండా పాము చావకుండా టాక్టికల్గా కొట్టారు. తెలుగుదేశంకి సంబంధించినటువంటి మీడియా మనసుని సంతృప్తిపరిచారు. అదే సందర్భంలో తను ఇరుక్కోకుండాను చూసుకున్నారు. ఇంకోటి నేనేం చెప్పాను అని చెప్పడానికి కుదిరింది. అందుకనే చాణుక్యుడు అనమాట, అపర చాణుక్యుడు ఆయన. ఇప్పుడు ఏంటి, నేను చెప్పేశాను కదా, వాళ్ళ పేర్లు చెప్పేసాను, వాళ్ళని ఎంక్వైరీ చేసుకొని పోండి, నాకేం సంబంధం లే. తద్వారా తను సేఫ్. అదే సందర్భంలో వాళ్ళు ఎవరు ఎంక్వైరీ చేసినా ఏముంటుంది? అవునండి, మేము అందరం కూర్చున్నాం, పాలసీ డెసిషన్ తీసుకున్నారు, తర్వాత తీసుకునే ముందు ఏమేమి సలహాలు అడిగారు చెప్పాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ టీటీడీకి సంబంధించి నిధులు ప్రైవేట్ బ్యాంకులో ఉంచాలా, ప్రభుత్వ బ్యాంకులో ఉంచాలని ఒక కమిటీ వేశారు. ఆ కమిటీ వాళ్ళు ఇచ్చిన నివేదికని రేపొద్దున అమలు చేయాలా లేదన్నది వాళ్ళు చూసుకుంటారు. అట్లా కమిటీలు వేయడం అనేది ప్రభుత్వాలు సహజంగా జరుగుతుంటాయి. అందులో వేసుకొచ్చినటువంటిది. అలా వేసినందుకేం డబ్బులు ఇచ్చారని చెప్పలేదు కదా ఆయన ప్రాక్టికల్గా. ఇప్పుడు ఏంటంటే రాజకేశ్ రెడ్డి దొరికి అతను అవును నేను ఇట్లాగా ఒక 100 కోట్ల రూపాయలు అప్పుడు అప్పు చేశాను, ఇప్పుడు నా సంస్థకు సంబంధించింది దాదాపు 3-4 వేల కోట్లు ఉంది, ఇదంతా జగన్ సంస్థే, ఈ డబ్బులన్నీ ఇప్పుడు సినిమాలు తీసినా ఈ డబ్బులన్నీ కూడా జగన్ నా పేరుతోనే నడపమన్నాడు, నేను నడుపుతున్నాను అని రాజకేశ్ రెడ్డి చెప్పాలి. అయితే 100 కోట్లు ఇప్పించి ఉండొచ్చును కానీ అతను అంతకుముందే అపర కోటీశ్వరుడు అని చెప్తున్నారు, ఆల్రెడీ బోల్డ్ బిజినెస్లు ఉన్నాయని చెప్తున్నారు. అది అతను పాత లెక్కలు చూపెట్టాడు అనుకోండి, కేసులు వేచిపోతుంది. పాతది లేదు అతని దగ్గర, పాతది ఒక 50 లక్షలో 25 లక్షలో ఉందంటే అట్లాంటి వ్యక్తి వచ్చి ఇప్పుడు ఒక్కసారిగా 100 కోట్ల అప్పు తీసుకుని వ్యాపారాలు చేశాడు అని ఉందనుకోండి, కథ ఇటుకు వస్తుంది. అప్పుడు రాజకేశ్ రెడ్డి 100 కోట్ల అప్పు ఎలా విజయసాయి రెడ్డి ద్వారా తీసుకున్నాడు అనేది కూడా ఎందుకుండా. ఇప్పుడు అంబానీ అప్పు తీసుకోవట్లేదు 1000 కోట్లు, అదానీ తీసుకోవట్లేదు 1000 కోట్లు. అప్పు తీసుకున్నారని వాళ్ళు అడుగు తింటున్నారా? కాదు కదా. ఒక వ్యాపారస్తుడు ఇంకొక వ్యాపారానికి అప్పు తీసుకుంటాడు, ఇచ్చేది కూడా వాళ్ళకే ఇస్తారు. పాపరకి మీకు నాకు ఇవ్వమంటే 1 కోటి రూపాయలు కూడా ఎవడేవాడు. మీరు నేను అడిగితే కనుక 10 లక్షలు ఇవ్వడానికి 1.25 లక్ష పెడతారు మనకి, చచ్చినా ఎవరు మనకి. ఎప్పుడైనా సరే డబ్బు ఉన్నోడికి డబ్బు వస్తుంది, డబ్బు లేనోడు ఎప్పుడు ఎత్తుక్కుంటానే ఉండాలి, అది కామన్ థింగ్ అనమాట. విజయసాయి రెడ్డి గారు గుట్టు మొత్తం ఇప్పేశారా సార్, ఇంకేమన్నా దాచిపెట్టారా? ఆయన దగ్గర ఏం లేదు గుట్టు ఇప్పడానికి. ఆయన ఇదిగో జరిగినాయి ఇది అంటే మొత్తం చెప్పేశాను నేను, ఆయన చెప్పాల్సింది చెప్పేశారు. ఆయన దగ్గర ఇప్పుడు ఇందులో కుంభకోణం అని చెప్పి ఏం చెప్పారు? ఆయన డెసిషన్స్ వాళ్ళు తీసుకున్నారా, నాకేం సంబంధం లేదన్నారు. తినుంటారా అంటే ఏమో నాకు తెలియదు అన్నారు. జగన్కి ఏమైనా సంబంధం ఉందంటే నాకు తెలియదు అన్నారు. ఇంకేముంది అందులో చెప్పడానికి, గుట్టిప్పడానికి? ఇంకా విజయసాయి రెడ్డి గారు తన చేతికి మట్టి అంటకుండానే చూసుకుంటున్నారా? తన చేతికి మట్టి అంటకుండా వైసీపీని మట్టిలో కలిపేసేటటువంటి చేస్తున్నారు, అది ఇక్కడ తెలివైంది. తన చేతికి మట్టి అంటకుండా వైసీపీని మట్టిలో కలిపే ప్రయత్నానికి చక్కగా సహకరిస్తున్నారు అనమాట. అది ఇక్కడ బాస్ అంటే కసిరెడ్డితో ఆగుతుందా సార్? బాస్ ఇంకా బిగ్ బాస్ అంటే ఇంకేముంది, జగన్మోహన్ రెడ్డి తప్పించి ఇంకేముంటుంది? జగన్ని పట్టుకోవాలా. ఇవన్నీ కూడా దీన్ని ఏమంటారంటే సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్ లేదా సపోర్టింగ్ ఎవిడెన్స్ అంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మర్డర్ కేసుని ట్రేస్ చేశారనుకోండి, అక్కడ ఇది టెక్నికల్ ఎవిడెన్స్ అంటే ఏంటి, ఫింగర్ ప్రింట్లు, లెగ్ ప్రింట్లు, లేకపోతే డిఎన్ఏ ఇట్లాంటి. అలా కాకుండా ఈ మెటీరియల్ ఎవిడెన్స్ అంటారు, అంటే మీరు వాడే కత్తి లేదా మీది ఏదన్నా అక్కడ పడిపోయిందా ఇట్లాంటి. అదే సందర్భంలో సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్, మీరు ఆ ఏరియాలో రావడానికి సాక్ష్యం, మీ ఫోన్లో ఆ రోజున గూగుల్లో మీరు వెళ్ళినటువంటిది ఆ ఏరియాలో ఉన్నట్టుగా సంకేతం. ఇప్పుడు వివేకానంద రెడ్డి కేసులో చూపించాల గూగుల్ టేక్అవుట్ లాంటి అవి, ఇట్లాగా రకాలు ఉంటాయి అనమాట సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్. ఇప్పుడు వీళ్ళకి కూడా ఈ ఎవిడెన్సుల కింద పనికి వస్తుంది విజయసాయి సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్ కింద. ఇప్పుడు కావాల్సింది ఏంటంటే మెయిన్ డబ్బులు ఎవరి దగ్గర ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయి, ఎలా ఇచ్చారు. డబ్బులు పట్టుకుంటే కేసుకి బలం అండి, లేదా ఆస్తులు సీజ్ చేయగలిగితే కేసుకు బలం. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు, స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో కొన్ని ఆస్తులు అటాచ్ చేసింది కదా ఈడీ, అట్లాగే సిఐడి కూడా కొన్ని ఆస్తులు అటాచ్ చేసింది అందులో. అట్లాగా రేపు పొద్దున జగన్కి సంబంధించినటువంటి అంశాలు కసిరెడ్డి ఆస్తులు అటాచ్ చేయొచ్చు సిఐడి మేబీ. ఓకే. అయితే
దాని ఆధారంగా కేసు శిక్ష పడిపోతుందా అంటే పడదు. ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్లో బెయిల్ ఎట్లా వచ్చింది? ఇవన్నీ పేపర్ డాక్యుమెంట్సే కదా, అంతే. ఆల్రెడీ రికార్డ్ అయినాయి కదా. కాబట్టి ఏముంది, ఆయన ఎక్కడికి వెళ్తే మీకు ఎందుకు పోండి అన్నది కోర్టు. ఫస్ట్ అంటే అనారోగ్యం కారణం చెప్పింది, ఒప్పుకుంది. అది ఏజీ హాస్పిటల్లో అనుకుంటా కదా ఇచ్చింది. బయటికి వెళ్ళాలంటే కూడా అంబులెన్స్ కావాలని చెప్పేసి ఒక గంట ఒక 5 నిమిషాలు కూడా అంబులెన్స్ లేకుండా ఆయన తిరగకూడదు అనేది. ఆ రిపోర్టు తర్వాతన ఆయన బయటకు వచ్చారు. ఆ తర్వాత రెగ్యులర్ బెయిల్ ఇచ్చేశారు. రెగ్యులర్ బెయిల్ ఏమన్నారు, ఆయన దేశం విడిచి పారిపోతారని ఏం లేదు, ఇక్కడే ఉంటారు కాబట్టి ఏ ప్రాబ్లం లేదు, ఇవన్నీ పేపర్ ఎవిడెన్స్ ఇచ్చాయి కాబట్టి కొత్తగా కలెక్ట్ చేయాల్సిందే ఉంది అన్నారు. అట్లాగే ఇప్పుడు జగన్ని అరెస్ట్ చేసి ఆ తర్వాత జగన్ దగ్గర నుంచి ఈ మ్యాటర్ మాట్లాడించవచ్చు జగన్కి, లేదా నోటీసులు ఇవ్వచ్చు. ఇప్పుడు ఏంటంటే ఇవాళ ఈయన చెప్పిన పేర్ల మీద మళ్ళీ కొత్తగా 3-4 నోటీసులు వస్తాయి. ఎవరు సజ్జల శ్రీధర్ రెడ్డి, తర్వాత ఇంకెవరెవరైతే ఉన్నారన్నారో వాళ్ళకి నోటీసులు వస్తాయి. ఆ నోటీసులు వచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి కూడా వివరణ తీసుకున్నాక ఇదిగో వీళ్ళ ఇప్పుడు మిథున్ రెడ్డిది ఇవన్నీ వచ్చిన తర్వాత ఇవన్నిటి ఆధారంగా చూస్తే మీరే కనబడుతున్నారు కాబట్టి మీరు వచ్చి సమాధానం చెప్పండి అని అడుగుతారు. దాన్ని జగన్మోహన్ రెడ్డి వెళ్ళి హైకోర్టులో వేస్తాడు. హైకోర్టు ఏమంటుంది, ఆయన అరెస్ట్ చేయొద్దు కానీ విచారించడానికి తప్పేం లేదు, మీరు సహకరించండి అంటది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుంది, లేదా ఈడీకి పంపించడమా జరుగుతుంది. అది అసలు విషయం. కానీ పార్టీకి సంబంధించిన అంశాలు కూడా అంటే ఈయన ఒక అతిపెద్ద క్రిమినల్ అని నేను ముందు ఊహించలేదు రాజ్ కసిరెడ్డి. అంటే 2017లోనో 18లో ఆ టైంలో వచ్చారు ఈయన వైసీపీలోకి. జగన్ చెప్పారు, ఆయన ఫస్ట్ ఎన్ఆర్ఐ విభాగానికి వేశాను, తర్వాత ఈయన ఇలా సోషల్ మీడియా విభాగానికి వేసాను. అంటే పార్టీని ఒంటి చేతి మీద నేనే నడిపాను అంటూ కూడా ఒక మాట మాట్లాడారు విజయసాయి రెడ్డి గారు. అంటే ఆయన ఆవేదన ఇంకా ఉందా పార్టీకి సంబంధించి? బయటకు వచ్చేసినా సరే పార్టీ చుట్టూ తిరుగుతుంది ఆయన మనసు. పార్టీ జగన్మోహన్ రెడ్డి తనకి ద్రోహం చేశాడనే ఫీలింగ్ తనకి చాలా బలంగా ఉంది. జగన్ ఏమంటాడు, నేను తనకు అవకాశం ఇస్తే నన్ను దెబ్బ కొట్టాడు అంటాడు అనుకుంటాడు జగన్. విజయసాయి రెడ్డి ఏమనుకుంటాడు, విజయసాయి రెడ్డి ఆలోచన ఎట్లా ఉంది, నేను వాస్తవంగా అసలు పార్టీ పెట్టకముందు జగన్ ఇవాళ కోటీశ్వరుడు అయ్యాడంటే, అపర కోటీశ్వరుడు అయ్యాడంటే నా వల్ల, నేను చెప్పిన సలహాల వల్లనే కదా, పెట్టుబడులు ఈ విషయాల వల్లనే కదా జగన్ కోటీశ్వరుడు అయింది. అంటే జగన్ ఇవాళ విజయమ్మ గొడవ పడ్డా, వీళ్ళందరూ గొడవ చేసిన 1,00,000 కోట్లకు అధిపతి అయ్యాడని వీళ్ళందరూ చెప్పిన, ఏదేమైనా సరే అధికారికంగానే దేశంలో నెంబర్ 1 కోటీశ్వరుడు అధికారిక లెక్కల ప్రకారం చంద్రబాబు నాయుడు ఆంధ్రాలో, నెంబర్ 2 జగన్ రాజకీయ పరంగా చూసినప్పుడు. వీళ్ళిద్దరే నెంబర్ 1 నెంబర్ 2. అప్పుడు సీఎంగా నెంబర్ 1, ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా నెంబర్ 1 అట్లా దేశంలో. అట్లాగే ఇప్పుడు సీఎంగా నెంబర్ 1 చంద్రబాబు నాయుడు, ప్రతిపక్ష నాయకుడిగా జగన్ నెంబర్ 1. డబ్బులు ఫైనాన్షియల్గా ఆ స్థాయి డబ్బులు వచ్చినాయి అంటే తన వల్లనే. ఆ తర్వాత తనకి జగన్తో పాటు జైలుకి వెళ్ళి 16 నెలలు అనుభవించాల్సి వచ్చింది. అంత కష్టపడ్డాను నేను. దానికి ఆయన ఇచ్చిందేమో ఓ రాజ్యసభ సీటు, ఫ్లోర్ లీడరు, అది కూడా కేంద్రంతో ర్యాపో మెయింటైన్ చేస్తాను కాబట్టి నాకు ఇచ్చారు. కానీ అది చేసి పెట్టాను అక్కడి నుంచి నిధులు రప్పించడం కానీ ఇవన్నీ. ఎట్ ద సేమ్ టైం ఆ రాజ్యసభ సీట్ ఇచ్చినప్పుడు కూడా తన ఇళ్ళు అమ్ముకుని, నెల్లూరు చెన్నైలో 2 ఇళ్ళు ఉన్నాయట ఆయనకి, ఆ ఇళ్ళు అమ్ముకుని 42 కోట్ల రూపాయలు ఎమ్మెల్యేలకి డబ్బులు పంచారట. అంటే రాజ్యసభకి ఆయనకు ఓటేయడానికి వాళ్ళకి డబ్బులు అడిగారు, ఇచ్చారు. ఈయన రెండోసారి కూడా మళ్ళీ ఇచ్చారు, అప్పుడు మాత్రం డబ్బులు ఇవ్వలేదు కరెక్టే, కానీ ఎంపీగా పోటీ చేయించి డబ్బులు ఖర్చు పెట్టుకున్నాను, అది అప్పులు చేసి తీసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు ప్రస్తుతం నా దగ్గర ఉన్నదైతే కనుక ఓన్లీ పొలాలు, ఏదైతే పండించుకుంటున్న పొలాలు తప్పించి ఏమీ లేదు, మిగతా సొంత ఇల్లు కూడా లేదు. ఇది ఆయన చెప్పేది తన సహచరులకి, తన సన్నిహితులకి. నేను ఆర్థికంగా రూపాయి సంపాదించుకోలేదు, కానీ నేనేదో 1,00,000 కోట్లు తినేశానని చెప్పేసి ప్రచారం మాత్రం చేశారు. జగన్ చేసుకుని ఉండొచ్చు, ఆయన మనుషులు చేసుకుని ఉండొచ్చు, ఆయన క్వార్టరీ చేసుకుని ఉండొచ్చు. జగన్ క్వార్టరీ నన్ను దొక్కేసింది, ఇంత చేస్తే జగన్ స్వయంగా నన్ను ముసలోడు అంటాడా? సాక్షి మీడియా జగనే కదండి ముసలోడు అయిపోయాడులే అంటే, అప్పుడు ఈయనకి పదవి ఇవ్వడం ఆ తర్వాత తీసేయడం జరిగింది కదా. అంటే అది వీళ్ళు మొన్న దాంట్లో చర్చించినట్టున్నారు, సాక్షిలో డిబేట్ లో ఆ మాట అన్నారు అని కదా. అసలు సాక్షి నేను నన్ను అంతకుముందు పేపర్లో కూడా వచ్చింది, అప్పుడు ఏదో సాక్షిలో ఇవన్నీ ఇప్పుడు జరిగింది అనుకోండి, అప్పుడు జగనే అన్నాడని పేపర్లో వచ్చింది. ఏమని, పదవి మార్చడం మీదన ఏదో అన్నప్పుడు సాయిరెడ్డి అన్న ముసలోడు అయిపోయాడులే అందుకని వీళ్ళకి ఇస్తున్నానులే అని చెప్పి అన్నారు అనేసి. ఆయనకి అనేక పదవులు ఇవ్వడం ఇచ్చి 3 నెలలు ఆయన సరిగ్గా కూర్చునే లోపే మార్చేస్తా వచ్చారు. ఆ మార్చేయడానికి వెనకాలన
జగన్ చుట్టూ ఉన్న మనుషులు, జగన్ దగ్గర ఉన్న మనుషులు కారణం అనేది విజయసాయిరెడ్డి ఫీలింగ్. అదే క్వార్టర్ అనేది ఆయన ఫీలింగ్. ఒక 5-6 ఏం జరిగినా వాళ్ళకే తెలుస్తుంది అనేది ఆయన ఫీలింగ్. వాళ్ళే చేస్తారు అన్నటువంటిది. కానీ జగన్ వ్యాపార లావాదేవీలకు సంబంధించి ఈయనకి తెలుసా? ఈయన కూడా ఉన్నారనుకోవాలా, ఈయన ఇన్వాల్వ్మెంట్ కూడా? మేబీ అది కోపం వచ్చి ఉండొచ్చు. గతంలో అయితే గనక 2000 జగన్ రాజకీయాల్లోకి రాకముందు వ్యాపార లావాదేవీలన్నీ విజయసాయిరెడ్డి. ప్రతిపక్ష నాయకుడు అప్పుడు పెద్ద వ్యాపార లావాదేవీలు కొత్తగా పెట్టిన ఏం లేవు కదా. ముఖ్యమంత్రి అయ్యాక జరిగినటువంటిది అవన్నీ ఈయన ఇన్వాల్వ్ కానీలా. మొన్న ఏ బిజినెస్ చేయాలి, ఎందులో పెట్టుబడులు పెట్టాలని కూడా ఈయన సలహాలు ఇచ్చేవారట. అదే చెప్పేది, 19 తర్వాత ఏ సలహా తీసుకోలేదు జగను బిజినెస్ పరంగా. అంటే అధికారంలోకి వచ్చాక తీసుకోవాలా, లేదా పార్టీ పెట్టాక తీసుకోవాలా. పార్టీ పెట్టక ముందు ఈయన సలహాలు తీసుకున్నారు. పార్టీ పెట్టిన తర్వాత పార్టీ నిర్వహణలో అడ్మినిస్ట్రేటర్గా ఈయన సలహాలు తీసుకున్నారు. పార్టీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈయన పట్టించుకోవాలి, అవాయిడ్ చేస్తూ వచ్చారు. అది ఆయనకి మండుతూ వచ్చింది. టీవీల్లో పేపర్లో నెంబర్ 2 అని వచ్చినా నేను ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పా. ఈటెట్లో ఉండేది నెంబర్ 1 తర్వాత నెంబర్ 200, 2000, 30,000 అనుకోవాలి అంతే. ఏముండదు వాటిట్లో. సజ్జల రామకృష్ణారెడ్డి అయినా అంతే. వాళ్ళు ఆ మాట ఒప్పుకుంటారు. పేరుకి మమ్మల్ని అనాలి కానీ మేమేమి డెసిషన్ తీసుకునేది ఆయనే. వీళ్ళు ఒప్పుకోరు కదా బయట ఇతర విపక్షాలు. ఇప్పుడు తెలుగుదేశంలో నెంబర్ 1 చంద్రబాబు, నెంబర్ 2 లోకేష్ ఒప్పుకుంటారు. తర్వాత నెంబర్ 3 ఎవరు? అచ్చెన్నాయుడు, పల్లా శ్రీనివాసరావు ఎవ్వరు ఉండరు. 100-200 ఉండేది. 100-200 కాదు, 2000. కాకపోతే ఏంటంటే అక్కడది అట్లా చెప్పరు నెంబర్ 2, నెంబర్ 3లని. ఇక్కడ అట్లా ఉంటుంది. కానీ కసిరెడ్డి కూడా ఇప్పుడు సిద్ధంగా ఉన్నారా? ఒకవేళ ఆయనకి ముందస్తు బెయిల్ అనేది ఆల్రెడీ హైకోర్టులో పిటిషన్ వేశారు అనేది, ముందస్తు బెయిల్ వస్తే ఆయన మొత్తం చెప్పడానికి రెడీగా ఉన్నట్ట? ఏం చెప్తాడు? ముందస్తు బెయిల్ వస్తే ఏముంటది? భద్రత కల్పించమని అంటే ఏమని ఉంటాడు? నేనే తప్పు చేయలేదని చెప్తాడు. ఇప్పుడు విజయసాయిరెడ్డి నేను తప్పు చేశాను అన్నాడు ఏంటి? మిథున్ రెడ్డి నేను తప్పు చేశాను అంటాడా ఏంటి? ఏమన్నా డబ్బులు ఇచ్చాను అన్నాడు విజయసాయిరెడ్డి? లేదు కదా. రేపు అతనైనా అదే అంటాడు. కాబట్టి లేదో ఆధారాలు చూపెడతారు. ఇప్పుడు ఏంటంటే నేను విన్నటువంటి లెక్క అయితే మొన్న విజయసాయిరెడ్డికి ఆ ఇసుక కుంభకోణంలోనూ గనుల కుంభకోణంలో దేంట్లో ఆడిటర్లని ఒకళ్ళని పిలిచి ప్రశ్నించారు కదా. అప్పుడు ఆడిటర్లకి రెఫర్ చేశారని, అప్పుడు ఆడిటింగ్కి సంబంధించి ఏదో ఒక కుంభకోణానికి. ఆ ఆడిటర్లను ఎంక్వైరీ చేసినప్పుడు ఆడిటర్లు ఇచ్చిన స్టేట్మెంటు విజయసాయి రెఫర్ చేశాను. అదే కేవీ, అదే ఈ కాకినాడ పోర్టు ఉంది కదా, కాకినాడ పోర్టు వాల్యుయేషన్ ఇష్యూలో ఆడిటర్లను పిలిచి విచారించారు కదా వాళ్ళు. ఆడిటర్లు అందులో విజయసాయిరెడ్డి పేరు చెప్పారు. ఎవరు రెఫర్ చేశారు మిమ్మల్ని అంటే, వాస్తవంగా విజయసాయిరెడ్డి అసలు ఆ ఇష్యూలో ఇన్వాల్వ్ కాల, విక్రాంత్ రెడ్డి. చివరికి విచారణ చేసే టైంలో నా పేరు చెప్పించారు వీళ్ళు. అంటే నన్ను లాగుతున్నారు ఇందులోకి. ఒకవేళ అలా లాగాలనుకున్నప్పుడు నాతో ముందు చెప్పాలి కదా. అసలు నాకు సంబంధం లేని దాంట్లో నన్ను దూర్చారు అంటే మిగతా వాటిలో కూడా నన్ను దూర్చి తప్పించుకోవడానికి చూస్తున్నారా వీళ్ళు అన్నది ఆయన కోపం. అందుకని ఇప్పుడు ఈ కసిరెడ్డి పేరు చెప్పుకొచ్చింది బయటికి. అదే అదే అంటే కసిరెడ్డి ఇప్పుడు బెయిల్ వస్తేనే విచారణకు వస్తాడు, ఆయన చెప్పేది అదేనా? అంతే, లేకపోతే అమెరికాలో ఉంటాడు. ఇదివరకు కొంతమంది అట్టగా వెళ్ళిపోయి కనిపించకుండా పోలా, మళ్ళీ ఎలక్షన్ అయిపోయాక కనిపిస్తున్నారు చూడండి, అట్లా ఉంటుంది. సార్, విజయసాయిరెడ్డి గారు 4 పేర్లు చెప్పారు కదా, వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్, సజ్జల శ్రీధర్ రెడ్డి ఇలాగా. ఓకే, కసిరెడ్డి పేరు ముందు నుంచి ఉందనుకోండి, ఆయనే సూత్రధారి అనేది. ఒక 4 ఇందులో ఇన్వాల్వ్ చేశారా, లేదంటే వాళ్ళు అప్పుడు భేటీలో పాల్గొన్నారు కాబట్టి వాళ్ళ పేర్లు చెప్పేశారా? వాళ్ళు మీటింగ్ లో పాల్గొన్నారని చెప్పారు కానీ వాళ్ళు కుంభకోణం చేశారని చెప్పలే. ఆయన పాలసీ మేకింగ్ సంబంధించి భేటీలో పాల్గొన్నారన్నారు. ఇప్పుడు వాళ్ళందరూ కూడా నోటీసులు ఇస్తారు కదా, అంతే, నోటీసులు ఇస్తారు. అవును మేము మీటింగ్లో పాల్గొన్నాం, ఆ తర్వాత పాలసీ గవర్నమెంట్ తీసుకుంది, అధికారులు తీసుకున్నారని చెప్తారు. అధికారులను అడుగుతారు. ఆల్రెడీ వాసుదేవరెడ్డి చెప్పేశాడు కదా. ఇప్పుడు వాసుదేవరెడ్డి అడిగిన పాయింట్స్ మళ్ళీ వాళ్ళని అడుగుతారు. వీళ్ళు ఏంటంటే ఈ సిబిఐ ఈడీల విచారణ స్టైల్ని మెయింటైన్ చేస్తున్నారు. వాళ్ళతో మాట్లాడించి కొన్ని ప్రశ్నలు వేసి ట్రాపింగ్ క్వశ్చన్స్ అంటారు అనమాట. వేసి వాళ్ళ దగ్గర నుంచి ఒక క్వశ్చన్ రాబట్టి అందులో కావాల్సింది కట్ చేసి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేమందరం కూర్చున్నామండి, ఆ తర్వాత మాట్లాడుకున్నామండి, ఆ తర్వాత ఏది తేల్చుకోకుండా వెళ్ళిపోయిందండి అన్నదాన్నంతా దాంట్లో ఈ 2వ ముక్క కట్ చేసేస్తారు. మేమందరం కూర్చున్నాం డెసిషన్ తీసుకుందామని అన్న వరకు పెట్టేసి ఆ ముక్కని ఇక్కడ వినిపిస్తారు. ఏమయ్యా ఇట్లా చెప్పారు చూస్తే అయిపోయింది, ఆయన కమిట్ అయిపోయాడు అని.
అప్పుడు ఈ వచ్చిన వాళ్ళు అంటే వాడు కమిట్ అయిపోయాడు మనల్ని నిరికిస్తున్నాడని వీళ్ళు చెప్పాలి ఒక పాయింట్. ఇది తీసుకెళ్ళి రెండో వాళ్ళ దగ్గర పెడతారు. ఇది ఒక స్ట్రాటజీ. మీరు కాస్త ఈ కేరళ మలయాళం సినిమాలు ఉంటుంటాయి, తమిళ సినిమాలు మలయాళం సినిమాలు ఏది దాంట్లో ఓ యాక్షన్ తక్కువ ఉంటుంది, ఫిక్సింగ్ ఎక్కువ ఉంటుంది, బయట పెట్టడం. ఆ సినిమా బిట్లు చూస్తే ఇది అర్థమవుతుంది మీకు. అట్లా ట్రాపింగ్ క్వశ్చన్స్ అనమాట. స్కామ్ జరిగింది లేదా అనేది ఈయన ఇంకా కన్ఫర్మ్ చేయట్లేదా? అంటే లిక్కర్ స్కామ్ లో బిగ్ బాస్ ఉన్నాడో లేదో నేను చెప్పలేను, కసిరెడ్డికి తెలియాలి అంటే స్కామ్ జరిగిందని ఒప్పుకున్నట్ట చెప్తున్నట్ట? స్కామ్ జరిగిందని ఆయన ఏమన్నా చెప్తున్నాడా? ఏదన్నా ఉంటే ఆయన అడగండి అంటున్నాడు. నాకు తెలియదు అంటున్నాడు. స్కామ్ జరిగింది కసిరెడ్డే చేశాడని చెప్పలే ఆయన. నేను 2 సార్లు వెళ్ళాను, మా ఇంట్లోని మీటింగ్ జరిగింది. ఆ తర్వాత వాళ్ళు చూసుకున్నారు, నన్ను పక్కన పెట్టేశారు. నేను అడిగాను జగన్ని, అడిగితే వాళ్ళు చూసుకుంటారులే అన్న, నీ మీద భారం తగ్గినట్టేగా అన్నాడు అని చెప్తాడు. అంతే, సింపుల్. కాకపోతే స్కామ్ జరిగింది అన్నట్టు వీళ్ళు రాసేది మామూలుగా రాస్తారు కదా, వీళ్ళు రాసేది వీళ్ళ స్టైల్ వీళ్ళదే. అంతకుముందు స్కామ్లు ఏమీ జరగలేదు, ఇప్పుడు అన్ని స్కామ్లే జరుగుతున్నాయి. కానీ జరుగుతున్న వ్యవహారం విషయంలో వైసీపీ తొందరపడుతుందా లేదంటే సాక్షి తొందరపడుతుందా? చంద్రబాబు నాయుడు చేతిలో ఈయన ఒక స్టిక్ గా మారిపోయారు అది ఇది అని చెప్పడం ఒకటి స్పష్టంగా కనబడుతుంది. విజయసాయి రెడ్డి తనని టార్గెట్ నుంచి తప్పించుకోవడానికి ఈ పాయింట్లు చెప్తున్నాడు ఆయన. ఇప్పుడు ఈయన చెప్పేది రిలయబుల్ ఉంటుంది జనానికి, ఎందుకు సుదీర్ఘకాలం పాటు ఉన్నాడు కాబట్టి జగన్తో. ఇతను చెప్పే దాంట్లో నుంచి వచ్చే ఆ కాంట్రవర్షియల్ పాయింట్స్ని పట్టుకుని ఎట్లాగో తెలుగుదేశం మీడియా ట్రోల్ చేస్తుంది. అప్పుడు వాళ్ళు ఏం చేయాలి? చేతులు చేష్టలుడికి చూసుకోలేరు కదా, రివర్స్ అటాక్ చేయాలి. విజయసాయి రెడ్డి తనను తాను కాపాడుకోవడానికి పార్టీని లాగుతున్నాడు, నో డౌట్. అదే సందర్భంలో పార్టీ అతనితో సమన్వయం లేదు, ఎదురు అటాక్ ఇస్తుంది. ఇలాగే వాళ్ళు ఎంత ఎదురు అటాక్ ఇస్తే ఇంకాస్త ఇట్లాగే సాక్షి కానీ ఇట్లాగే ఉందనుకోండి, అతను రేపు పొద్దున అసలు కేసులో అప్రూవర్ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అంటే వైసీపీకి ఎలాగా ఇది ఒక ఎదురు దెబ్బ, అందులో నో డౌట్. మేలు టీడీపీకి మేలు చేస్తున్నారైనా లేదంటే వాళ్ళు చేయించుకుంటున్నారా అనేది. ఇప్పుడు ఈ దీంట్లో ఎవడ యాక్టివిటీ వాడిదే. ఇప్పుడు ఇదివరకటి రోజుల్లో చంద్రబాబుకు వ్యతిరేకంగా వాంగ్మూలం చెప్పాడు అన్నటువంటి అధికారి ఆ తర్వాత నేను చెప్పలేదంటాడు. కాబట్టి ఇవన్నీ పవర్లో ఉన్నప్పుడు ఉండేటటువంటి గేమ్స్, పవర్ దిగిపోయినప్పుడు వచ్చే గేమ్స్. జగన్ని లోపలేయడానికి ఇవి సరిపోతాయా లేదా? దట్స్ ఇట్, ఎనఫ్. ఇక విజయసాయి రెడ్డిని అంటారా, అతను ఇగో హర్ట్ అయ్యి ఉన్నాడు. ఇగో హర్ట్ అయ్యి ఉంది కాబట్టి ఎవరినైనా తను నాశనం అయినప్పుడు మిగతా వాళ్ళందరూ నాశనం చేసేయాలని కోరుకుంటున్నాడు. అందులో భాగంగా జగన్ని రేపు పొద్దున ఏదో ఒక రోజున, ఇప్పుడు ఇతను సరిగ్గా వాడుకుందనుకోండి, బీజేపీ కానీ తలుచుకుంటే యాక్చువల్గా విజయసాయి రెడ్డిని అప్రూవ్ చేసేయడం సులభం. విజయసాయి రెడ్డి ఒప్పేసుకుంటాడు. అప్పుడు ఆ తర్వాత తీసుకెళ్ళిపోయి జగన్ని గతంలో ఉన్న బెయిల్ రద్దు చేసినా ఇబ్బంది ఏమి ఉండదు. అప్పుడు వీళ్ళు కోరుకుంటుంది కూడా అదే. ఇప్పుడు ఈ కేసుల్లో ఏదో జగన్కి ఏదో చేసేస్తామని కాదు, జగన్ చుట్టూ ఉండే వాళ్ళని లాగుతూ ఉంటే, పదే పదే మాట్లాడుతూ ఉంటే వాళ్ళు వెక్స్ అయిపోవాలి. వెక్స్ అయిపోయిన దశలో జగన్ పేరు వాళ్ళు బయట పెట్టాలి. విసిగి వేసారిపోయి మాకేం తెలియదు, ఆయన చెప్తే చేసాం అన్నప్పుడు జగన్ని తీసుకెళ్ళాలి. ఇది జగన్కి చేతకాల. చంద్రబాబుని కేసులో పెట్టాలనుకున్నప్పుడు వాళ్ళని పిలిచినప్పుడు వాళ్ళు ఎవరికాళ్ళు చంద్రబాబు అంటే ప్రాణం పెట్టారు. వాళ్ళు నిజంగా చంద్రబాబు ఇంత చేయలేదు వాళ్ళకి. ఓ సానా సతీష్ వాళ్ళని పిలిచినట్టున్నారు కదా, అప్పుడు సానా సతీష్ని పిలిచారా? లేదు, అతను ఎవరో ఇంకొక అతను, వాళ్ళ సోషల్ మీడియా అతను ఒక అతను పిలిచారు. వాళ్ళందరూ కాస్త గట్టిగానే తగులుకున్నారు, ఏం చేస్తారు తప్పు ఏంటనేది. ఎవరు కూడా చంద్రబాబుకు వ్యతిరేకంగా మాట్లాడాల. చంద్రబాబుకున్న అదృష్టము, జగన్మోహన్ రెడ్డికి ఉన్న దురదృష్టం ఏంటంటే, ఆయన పెద్దగా ప్రయోజనం చేకూర్చకపోయినా సరే, చిన్న ప్రయోజనం చేకూర్చినా సరే చంద్రబాబును మనసులో పెట్టుకుని కాపాడుకొచ్చారు వాళ్ళు. ఈయన పెద్ద పెద్ద ప్రయోజనాలు చేసిన, ఆఫ్టర్ ఆల్ నాకేం చేసావు, నువ్వు చేసి చెంచాడే కదా, నువ్వు ఎంత, నీ బతికేంత, నీ సంగతి తెలుస్తామని రోడ్డును పెడుతున్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు. అది తేడా ఇక్కడ. అది రైట్. చూద్దాం. మొత్తానికి లిక్కర్ స్కామ్ వ్యవహారానికి సంబంధించి సిట్ దూకుడైతే పెంచిందని చెప్పాలి. విజయసాయి రెడ్డి గారు చెప్పాల్సింది చెప్పేశారు. ఇంకా విచారణకు పిలిస్తే మరోసారి వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉన్నానని చెప్తున్నారు. ఈ లోపల ఆయన కొన్ని పేర్లు అయితే తెర మీద తీసుకొచ్చారు. మిథున్ రెడ్డిని కూడా ఆల్రెడీ సిట్ విచారిస్తున్న నేపథ్యంలో ఆయన ఏం చెప్తారు, తర్వాత సజ్జల శ్రీధర్ రెడ్డి పేరు, వాసుదేవ్ రెడ్డి, సత్యప్రసాద్, వీళ్ళందరి విషయంలో కూడా వాళ్ళ పేర్లు, అంటే ఎవరైతే భేటీలో ఉన్నారో ఆ పేర్లను తెర మీద తీసుకొచ్చారు. ఏం జరగబోతోంది, అసలు బిగ్ బాస్ ఎవరనే పదం అయితే ఇప్పుడు తెర మీద తీసుకొచ్చింది టీడీపీ అనుకూల మీడియా.
ఆ బిగ్ బాస్ ఎవరనే దిశగానే ఈ కేసుని ఇంకా సాగే వరకు సాగదీస్తారు. ఫైనల్గా ఏం జరుగుతుందో చూద్దాం.